వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ చరిత్ర సంస్కృతి. తెలంగాణలో గిరిజనుల కళలు, నృత్యాలు, పండుగలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. తెలంగాణలో వివిధ తెగల గిరిజనులు నివసిస్తున్నారు. వీరిలో కోయ, గోండులు, పర్దాన్లు, తోటి, కోలం, నాయకపాడ్, అందులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తరించి ఉంటే, నల్లమల అటవీ ప్రాంతంలో చెంచులు నివసిస్తున్నారు. వీరు తమ జీవన విధానంలో భాగంగా రకరకాల నృత్యాలు, కళలు, కథలను ప్రదర్శిస్తారు. రంజు కళాకారులు. తోటి గిరిజనులు కోయ, గోండు, నాయకపాడ్ గిరిజనులకు ఆశ్రిత కులంగా వ్యవహరిస్తారు. వారికి సంబంధించిన కులోత్పత్తి గాథలు, కురువంశ మూలపురుషుడి కథలు చెబుతారు. కోయ తెగ పుట్టుక, వంశ మూలపురుషుల చరిత్రను డోలీ కళాకారులు చెబుతారు. వీరి ప్రధాన వాయిద్యం డోలు. కోయల్లో మూడో గట్టుకు చెందిన మూలపురుషుడైన బోయరాజు కథను వివరిస్తారు. పర్దాన్లు గోండు జాతి గిరిజనుల పుట్టుపూర్వోత్తరాల చరిత్ర చెబుతారు. వీరు దేవల్ పునాక్, కోయ పున్నమి పురాణ గాథను గానం చేస్తూ ప్రదర్శిస్తారు. వీరు కేకిరి, కింకిరి, డక్కి తాళాలు అనే వాయిద్యాలను ఉపయోగిస్తారు. బట్టు, భట్లు, లంబాడీల మూలపురుషుల జీవిత చరిత్రలను గానం చేస్తూ యాచిస్తూ జీవిస్తారు. వివిధ తండాలకు వెళ్ళి అక్కడి కుల పెద్దలను కలిసి ప్రదర్శన ఇస్తారు. యానాదులు యానాది భాగవతం చెబుతారు. గరుడాచల భాగవతం పేరుతో చెంచులక్ష్మి చిత్రకథ చెబుతారు. గిరిజన హస్తకళలు. వివిధ తెగల గిరిజనులు హస్తకళల్లో అద్భుత ప్రగతి సాధించారు. లంబాడా మహిళలు తమ దుస్తులు తామే కుట్టుకుంటారు. ఎంబ్రాయిడరీ పనితో పాటు దుస్తులు, స్కర్టులు, ఫెట్టాయా, రవికెలు, చెంచులు, ఓని, టుక్రీలు తయారీలో సిద్ధహస్తులు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని లంబాడా మహిళలు రంగురంగుల దుస్తులు, బంగారం, వెండి, పోవరీ బీడ్స్ తో తయారు చేసిన ఆభరణాలతో అలంకరించుకుంటారు. నాయకపోడు గిరిజనులు తమ దేవతలైన పంచపాండవులు, పోతరాజు, కృష్ణుడు, లక్ష్మీదేవరను మాస్కుల రూపంలో పూజిస్తారు. వాటిని తమ ఆలయాల్లో ఉంచి సంరక్షిస్తూ ఏటా ఉత్సవాల్లో పూజిస్తారు. ఉత్సవాల్లో వేటకు వెళ్ళే సందర్భాలను, చిత్రాలను ఈ మాస్కులపై చిత్రీకరిస్తారు. గోండులు మనిషి ముఖాన్ని, పులి మాస్కులను తయారు చేస్తారు. గిరిజన నృత్యాలు. గిరిజనులు ముఖ్య సందర్భాల్లో అనేక రకాల సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తారు. గుస్సాడి నృత్యం. గోండు గిరిజన పురుషులు గుస్సాడి నృత్యాన్ని ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున ప్రదర్శిస్తారు. సింహం వస్త్రాలు ధరించి ఒంటి నిండా బూడిద విభూదితో అలంకరించుకుంటారు. మాల్జాలీనా టోపీని తలపై ధరిస్తారు. గుస్సాడి రోకల్ని తమ వెంట ఉంచుకుంటారు. చిన్న చిన్న గంటలు, అడవి విత్తనాలతో తయారు చేసిన హారాలను శరీరంపై ధరిస్తారు. పొడవాటి నెమలి ఈకలు, రంగు అద్దాలు, గొర్రె కొమ్ములు మొదలైన వాటిని తమ టోపీ ముందు ధరిస్తారు. మెడలో గవ్వల హారాలు, తుంగకాయల హారాలను ధరించి కంటి చుట్టూ తెల్లని రంగుతో నృత్యం చేస్తారు. రేలా నృత్యం. కోయ గిరిజన స్త్రీలు రేల నృత్యం చేస్తారు. దీనిని రేలాట అంటారు. ఇది వీరి సంప్రదాయ నృత్యం. స్త్రీ పురుషులు ఇద్దరు రేలాపాటకు అనుగుణంగా లయబద్ధంగా నృత్యం చేస్తారు. తెంసా నృత్యం. ఈ నృత్యాన్ని రాజగోండు స్త్రీ పురుషులు చేస్తారు. వీరు దోల్, కాలికోం, పెప్రే వాయిద్యాలను ఉపయోగించి పండుగలు, వివాహాల సందర్భంగా సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా నృత్యం చేస్తారు. కొన్ని సందర్భాల్లో యువకులు స్త్రీ వేషంతో నృత్యంలో పాల్గొంటారు. కుర్రు నృత్యం.
కోయ పురుషులు 25 నుంచి 30 మంది ఈ నృత్యంలో పాల్గొంటారు. వివిధ పండుగలు, పంటలు కోసేటప్పుడు, పెళ్లి ఉత్సవాల సందర్భంలో వేణువు, డ్రమ్స్ వాయిద్యాలకు అనుగుణంగా ఈ నృత్యం చేస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరలో దీనిని ప్రదర్శిస్తారు. లంబాడా నృత్యం. ఇందులో పురుషులు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే మహిళలు నృత్యం చేస్తారు. వివిధ ఉత్సవాలు, పెళ్లిళ్ళు, హోలీ పండుగ సందర్భంలో ఈ విధంగా చేస్తారు. కోయ నృత్యం. ఈ నృత్యాన్ని కోయ స్త్రీ పురుషులు చేస్తారు. ఇందులో దాదాపు 30 నుంచి 40 మంది పాల్గొంటారు. పురుషులు తలపై ఎద్దు కొమ్ములు, రంగుల దుస్తులు ధరిస్తారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈ సంప్రదాయం ఉంది. వీరిని దొరల చట్టం అంటారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంలో ఈ నృత్యాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తారు. చెంచు నాటకం. చెంచులు పలు ముఖ్య సందర్భాలైన పెళ్లిళ్ళు, ఉత్సవాల సమయంలో ఈ నాటకాన్ని ఆలయాల్లో ప్రదర్శిస్తారు. దీనిలో కథానాయకుడు, నాయకి, ప్రతినాయక పాత్రలు ఉంటాయి. పాటలకు అనుగుణంగా లయబద్ధంగా నృత్యం చేస్తారు. నాటక ప్రారంభంలో చెంచమ్మ దేవతకు పూజ చేస్తారు. గిరిజనుల పండుగలు. తెలంగాణలోని గిరిజనులు వివిధ పండుగలను సందర్భానుసారంగా నిర్వహించుకుంటారు. వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పెద్ద దేవుడు. గిరిజనులు వైశాఖ మాసంలో గ్రామ సంక్షేమం కోసం పెద్ద దేవుడు గౌరవార్థం ఈ పండుగ జరుపుతారు. త్రిభుజాకార ఆకృతి రాయిని భూమిలో పాతిపెట్టి దేవుడిగా కొలుస్తారు. పెద్ద దేవుడికి ఇష్టమైన పరిగిపిట్టతో పాటు మేకను బలిస్తారు. వీటి రక్తాన్ని ఒక కుండలో ఉంచి దేవుడి ముందు పెడతారు. దేవుడు ఎలుక రూపంలో వచ్చి దాన్ని ఆహారంగా స్వీకరిస్తాడని వారి నమ్మకం. పొలాల సాగుకు ముందు అంటే మే లేదా జూన్ మొదటి వారంలో వర్షాలు రావాలని కోరుకుంటూ ఈ పండగ చేస్తారు. గోండు తెగ సభ్యులంతా వారి తెగ దేవుడైన పెర్సాపెన్ను పూజిస్తారు. ఏటా ఈ పండగ ఏప్రిల్, మే, డిసెంబర్, జనవరి నెలల్లో జరుగుతుంది. అకీపెన్. గోండు గిరిజనులు తమ గ్రామ దేవత అయిన అకీపెన్ పేరు మీద పండగ చేస్తారు. ఈ పండుగను గోండు మాండలికంలో నోవోంగ్ అంటారు. ఈ సందర్భంగా ఏటా దేవతకు జంతుబలి ఇస్తారు. మొదటగా కాసిన పువ్వులు, కాయలు, పళ్ళను దేవతకు సమర్పిస్తారు. అలాగే కలప, ఆకులు కోయడానికి ముందు రాజుల ముండా అనే పండుగ నిర్వహిస్తారు. తీజ్. లంబాడీలు జరిపే పండగ. సాధారణంగా తొలకరి జల్లులో కనిపించే ఆరుద్ర పురుగును తీజ్ అంటారు. శీత్లా భవాని పూజ ముగిసిన తర్వాత పెళ్లికాని ఆడపిల్లలు తీపి పండుగ నిర్వహిస్తారు. గోధుమ, శనగ మొలకలను పూజిస్తారు. ఈ పండగ రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో తండాలో ఉన్న పెళ్లికాని అమ్మాయిలంతా కలిసి ఇత్తడి బిందె నెత్తిపై పెట్టుకొని పాట పాడుతూ నీళ్ల కోసం వెళతారు. బిందె నీళ్లను తీజు బుట్టలపై చల్లుతూ పాటలు పాడుతారు. తీజును 8 రోజులు పూజించి 9వ రోజున నీటిలోకి వదులుతారు. ఈ పండగ సందర్భంలో పెళ్లికాని అమ్మాయిలు శాకాహారమే తింటారు. పండగ 7వ రోజున డమోలీన్ చేస్తారు. 8వ రోజు గన్గోర్ అనే మట్టి బొమ్మలను తయారు చేసి హాస్యభరిత పాటలతో ఆహ్లాదంగా గడుపుతారు. నిషానీ దేవత. తెలుగు కొత్త సంవత్సర పండగ, ఉగాది లేదా చైత్ర పండగ సందర్భంగా నిషానీ దేవతను గిరిజనులు పూజిస్తారు. దీనిని చైత్రమాసంలో జరుపుతారు కాబట్టి చైత్ర పురబ్ అని పిలుస్తారు. ఇది ఎటికల పండుగ లేదా ఈటెల పండుగగా ప్రసిద్ధి. ఈ సందర్భంగా గ్రామ పూజారి దేసరి ఒక అబ్బాయిని ఎన్నుకుని అతడికి బాణం, విల్లు ఇచ్చి సూచించిన దిశలో అడవిలోకి పరిగెత్తమని చెబుతాడు. డప్పులు కొడుతూ మిగతా పురుషులు అతడిని అనుసరిస్తారు. దేన్నైనా వేటాడి తెచ్చి దేవతకు సమర్పిస్తారు. శీత్లా. ఈ పండగను ఏటా ఆషాఢ మాసంలో లంబాడీలు జరుపుతారు. ముందు రోజు తండా పెద్దలు సమావేశమై పండగ గురించి చర్చిస్తారు. పర్వదినాన అంతా కొత్త దుస్తులు ధరిస్తారు.
తండా బయట పండగ నిర్వహించడానికి ఒక స్థలాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళి 7 రాళ్లను ఆ స్థలంలో పాతుతారు. ఆ రాళ్ళు వారి 7గురు దేవతలకు శీతల మరియు శీతలా భవాని వరకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ దేవతలను సరిగ్గా పూజించకపోతే వారి పశువులు వివిధ రోగాల బారిన పడి చనిపోతాయని నమ్ముతారు. ఈ పండగను మంగళవారం లేదా గురువారం చేసుకుంటారు. ఆ రోజు తండాలోని ప్రతి ఇంట్లో జొన్న, పెసర, బొబ్బర్ల గుగ్గిళ్ళు వండి దేవతలకు నైవేద్యంగా పెడతారు. అనంతరం స్త్రీలంతా కలిసి గిన్నెలో వండిన గుగ్గిళ్ళు పెట్టుకొని సామూహికంగా వలయాకారంలో నృత్యం చేస్తారు.